మా ప్రీవియస్ క్లాస్ లో పీజీబీపీలో మనం చార్జబిలిటీ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. చార్జబిలిటీ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారమ్మా? సెక్షన్ 28 చార్జబిలిటీ ఒకటి, 41, 176 అని చెప్పుకుని అందులో సెక్షన్ 28 తో మనం స్టార్ట్ చేసుకున్నాం. అర్థమైందా? అంతేనా? సో సెక్షన్ 28 లో మనం లాస్ట్ గా చెప్పుకున్నది ఇన్కమ్ ఆఫ్ ఎనీ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మెంబర్స్ అని ఉంటే కనుక అది కూడా ఎందులో ట్యాక్సిబుల్ అవుతుందంటే పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ మన ఐసిఐ చెప్పుకున్నాం. ఐసిఐ మెంబర్ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేస్తుంది కదమ్మా. ఆ కలెక్ట్ చేసిందంతా కూడా ఐసిఐకి ఏమవుతుందంట? అదంతా కూడా ఏమవుద్ది? పీజీబీపీలో బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి కాంపెన్సేషన్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడు? కాంపెన్సేషన్. సో ఈ కాంపెన్సేషన్ ఏంటంటే నార్మల్ గా మనకి బిజినెస్ చేస్తే సేల్ వస్తుంది, సేల్ చేస్తే దాని మీద ఎక్స్పెండిచర్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ని మనం బిజినెస్ ఇన్కమ్ కింద మనం మాట్లాడుకుంటాం. అంతేనా? ఎస్ సార్. కానీ ఇక్కడ ఏదైనా కాంపెన్సేషన్ వచ్చినా సరే దాన్ని ఏమంటున్నాడమ్మా? ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ పీజీబీపీ అని చెప్పేసి చెప్పడానికి సెక్షన్ 28 చార్జబిలిటీలోకి తీసుకొస్తున్నాడంట. అందులో ఈ కాంపెన్సేషన్ దేని నుంచి వస్తే ఇక్కడ పీజీబీపీలో ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారనే దానికి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్, టెర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ of terms of a contract relating to management of whole or substantially the whole of the affairs of the Indian company. అంటే మేనేజ్మెంట్ అంటే ఇండియన్ కంపెనీ యొక్క అఫైర్స్ ని మేనేజ్ చేయడానికి ఏవైతే మేనేజ్మెంట్ ఉంటుందో మేనేజ్మెంట్ ని టెర్మినేట్ చేసామంట. ఏం చేశారంట? మేనేజ్మెంట్ ని టెర్మినేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ స్కోప్ ని తగ్గించడం కానీ చేస్తున్నందుకు కాంపెన్సేషన్ ఇస్తుంటే కనుక ఆ కాంపెన్సేషన్ ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందంటమ్మా? ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. ఎందుకంటే ఇట్ ఈస్ బిజినెస్ రిలేటెడ్ కాంపెన్సేషన్ అని చెప్పేసి వీడు భావిస్తున్నాడు. అర్థమైందా? చార్జబిలిటీలోకి తీసుకొచ్చాడంటేనే ఈ హెడ్ లో ట్యాక్సిబుల్ చేయాలని చెప్పేసి క్లియర్ గా మనకి చెప్తున్నాడు. అలాగే termination of his office or modification of the terms of the contract relating to managing of the whole or substantially the whole of the affairs in Indian company for any other company అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళు ఇండియన్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసుకుని ఇంకో కంపెనీ గురించి టెర్మినేట్ చేసుకుంటున్నాడంట. అంటే ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో టెర్మినేట్ చేసుకున్నా సరే ఎవడైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్నవాడికి అది ఏ ఇన్కమ్ అవుతుందంటమ్మా? పీజీబీపీలో ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంపెన్సేషన్ అని చెప్పిన రిసీట్ క్యాపిటల్ రిసీటా రెవెన్యూ రిసీట్ అమ్మా? క్యాపిటల్ రిసీటా రెవెన్యూ రిసీటా? ఇట్ ఈస్ సింప్లీ క్యాపిటల్ రిసీట్. అంతేనా? కాంపెన్సేషన్ వచ్చిందంటే లంసమ్ అమౌంట్ వచ్చిందంటే అది క్యాపిటల్ రిసీటా రెవెన్యూ రిసీట్ అమ్మా? క్యాపిటల్ రిసీట్. ఎందుకు వచ్చింది? అది కూడా ఒక కాంట్రాక్ట్ ని మనం ఏం చేస్తున్నాం? టెర్మినేట్ చేయడం ద్వారా మనకి కాంపెన్సేషన్ వస్తుంది. అలాంటి కాంపెన్సేషన్ ఏమంటారంటమ్మా? అలాంటి కాంపెన్సేషన్ ఏమంటారు? క్యాపిటల్ రిసీట్. అలాంటి క్యాపిటల్ రిసీట్ స్పెసిఫిక్ గా చెప్తేనే ట్యాక్సిబుల్, లేకపోతే ట్యాక్సిబుల్ కాదు. అది ఎక్కడ చెప్పారంట? పీజీబీపీలో చార్జబిలిటీలోకి తీసుకొచ్చారంట. అర్థమైందా? తర్వాత టెర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ రిలేటింగ్ టు ఏజెన్సీ ఇన్ ఇండియా ఫర్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ అని చెప్పేసి అంటున్నాడమ్మా. నెక్స్ట్ ఏంటంటున్నాడమ్మా? ఏజెన్సీ. సో ఏజెన్సీ కాంట్రాక్ట్
సార్ ఇప్పుడు ఏజెన్సీ బిజినెస్ లో ఉన్నాం సార్. నాకు ఏం చెప్పారంటేనమ్మా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీరు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కి డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్పారు. ఓకే. తర్వాత ఏం చేశారంట, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నట్టు 3 ముక్కలు చేస్తారంట. ఓకే. సో ఉత్తరాంధ్ర, రాయలసీమ, తర్వాత కోస్తా ఇలా అయితే సంథింగ్ డివైడ్ చేస్తారంట. అలా డివైడ్ చేసి 3 పార్ట్స్ కింద చేసేసి మీకు టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం కదా, మీకు కంప్లీట్ గా ఓన్లీ ఉత్తరాంధ్రకి మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఓకే అని చెప్పేసి ఇలా మిమ్మల్ని సపరేట్ గా రెస్ట్రిక్ట్ చేస్తారంట. అంటే మీ టర్మ్స్, మీ టోటల్ రైట్ అంతా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీ టోటల్ రైట్ ని టెర్మినేట్ చేస్తున్నారు. మీకు ఏజెన్సీ రైట్ ని టెర్మినేట్ చేసి పర్టికులర్ గా తగ్గిస్తున్నారు, లేదా మోడిఫికేషన్ ఇన్ ద టర్మ్స్ అనేది చేస్తున్నారు. అలా చేస్తుంటే కనుక కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ అయినా కనుక ముందే మనం రాసుకున్న కాంట్రాక్ట్ యాక్ట్ లో, కాంట్రాక్ట్ టర్మ్స్ లో ఉందనుకోమ్మా, అది పే చేయాలా లేదా కంపెనీ వాళ్ళు? ఎస్ సార్, మీకు 10 ఇయర్స్ వరకు ఏజెన్సీ ఉందమ్మా, కానీ ఇప్పుడే మిమ్మల్ని ఆపేస్తున్నారమ్మా. అలాంటప్పుడు కాంపెన్సేషన్ పే చేయకుండా మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. యాజ్ పర్ ద కాంట్రాక్ట్ మీరు కాంపెన్సేషన్ పే చేయాలని చెప్పేసి అంటారు కదా. ఆ పే చేసే కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపెన్సేషన్ అనేది సింపుల్ గా మనకి ఏం చేస్తారంట, పీజీబీపీ లో ట్యాక్సిబుల్ చేస్తారంట. ఒకవేళ లంసమ్ కాంపెన్సేషన్ అయినా వచ్చినట్లయితే బిజినెస్ చేయడం వల్ల వచ్చిందా సార్, చేయకపోవడం వల్ల వచ్చిందా? నార్మల్ గా పీజీబీపీలో బిజినెస్ చేస్తేనే ట్యాక్సిబుల్ అవుతుందా, చేయకపోయినా ట్యాక్సిబుల్ అవుతుందా అని చెప్పేసానంటే వాడు చెప్తే ఎలాగైనా ట్యాక్సిబుల్ అవుతుంది. అంతేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? చార్జబిలిటీ సెక్షన్ 28 లో చెప్పారు కాబట్టి బిజినెస్ చేయకపోవడం వల్ల వచ్చిన క్యాపిటల్ రిసీట్ కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్యాక్సబుల్. అలాగే terms and termination or modification in the terms of the conditions of any contract related to business. ఈ బిజినెస్ కి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ అన్న తీసుకోండి, ఆ కాంట్రాక్ట్ ని మీరు టెర్మినేట్ చేయడం కానీ, మీ టర్మ్స్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల కానీ మీకు ఏదైనా కాంపెన్సేషన్ వచ్చినట్లయితే బై లైక్ ఎనీ కాంపెన్సేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి taxable అండర్ పీజీబీపీ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అమ్మ బిజినెస్ చేసేటప్పుడు గోల్డెన్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుతామా? బిజినెస్ అంటేనే ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ అంటేనే కాంట్రాక్ట్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. అవునా కదా? ఎవ్రీ ట్రాన్సాక్షన్ వి డూ ఇస్ ఏ కాంట్రాక్ట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఆ కాంట్రాక్ట్ యొక్క అవుట్కమ్ అనేది మనం ఆ కాంట్రాక్ట్ ని టెర్మినేట్ చేయడం ద్వారా లేదా మోడిఫికేషన్ ద టర్మ్స్ చేయడం ద్వారా మీకు ఏదైనా కాంపెన్సేషన్ వస్తే కనుక ఆ కాంపెన్సేషన్ అంతా ఎక్కడ ట్యాక్సిబుల్ చేయాలంటమ్మా? ఇప్పుడు కాంట్రాక్ట్ ని అవడం బ్రీచ్ చేశాడమ్మా, బ్రీచ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? పెనాల్టీలో లేకపోతే సమ్ చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి క్లెయిమ్ చేస్తారా చేయరా? అవన్నీ క్యాపిటల్ రిసీటా, రెవెన్యూ రిసీటా? ఆ క్యాపిటల్ రిసీట్ ని కూడా ట్యాక్సిబుల్ చేస్తానని చెప్పేసి ఏం చెప్తున్నాడమ్మా, కాంపెన్సేషన్ అయినా వస్తే కనుక కాంపెన్సేషన్ ని ట్యాక్సిబుల్ చేస్తామని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్తున్నాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా చూడండి, ఎనీ సమ్ రిసీవ్డ్. ఏదమ్మా? Okay, vesting of the management of any business or property in favor of government or any corporation owned or controlled by the government under any law in force అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే మేనేజ్మెంట్ ని గవర్నమెంట్ కి ఇచ్చేస్తున్నారంట, దానికోసం అగ్నెస్ట్ గా కాంపెన్సేషన్ అయినా తీసుకుంటున్నారంట, అది కూడా దట్ ఈస్ ఆల్సో ట్యాక్సబుల్. ఓకే రైట్. అంటే సింపుల్ థింగ్ అమ్మా, మీకు కాంపెన్సేషన్ ఏదైనా వచ్చింది బై వర్చ్యూ ఆఫ్ ఏదైనా వదులుకోవడం ద్వారా, బై టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏదైనా అవ్వచ్చు. మీరు మేనేజ్మెంట్ వదులుకుంటున్నారా లేకపోతే ఏం వదులుకుంటున్నారా అనేది పక్కన పెడితే, ఇక్కడ మీరు టోటల్ కంట్రోల్ అనేది వదులుకుంటున్నాను లేదా కాంట్రాక్ట్ లోని ఈ నాకున్న రైట్స్ వదులుకుంటున్నాను అంటే వచ్చే కాంపెన్సేషన్ అంతా కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? సింపుల్ గా ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. ఓకేనా? రిలేటింగ్ టు బిజినెస్ అనుకుంటే కనుక టోటల్ గా పీజీబీపీకే వస్తుందంట. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఓకే ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ అండర్ అగ్రిమెంట్ ఫర్, మా ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నాట్ క్యారింగ్ అవుట్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని నాన్ కంప్లీట్ ఫీ అని చెప్పేసి చెప్పాడు.
సో ఇక్కడ పక్కన ఎప్పటి నుంచో ఉన్న ఒక డిగ్రీ కాలేజ్ ఉందన్న. ఓకే. సో ఇక్కడ నేనేంటంటే నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెడదాం అని చెప్పేసి నేను అనుకున్నానంట. ఓకే. సో నేను డిగ్రీ కాలేజ్ పెడదాం అనుకున్న ప్రతిపాదన వరకు వెళ్ళి ఆ పక్కన ఎక్కడి నుంచో కాలేజీకి వెళ్ళి వాడు పిలిచాడంట. నన్ను పిలిచి ఏమని చెప్పాడంట, నువ్వు ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టకూడదు అన్నాడు. సో డూ ఐ హావ్ ఎనీ రైట్ అంటే ఇక్కడ నాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయా లేదమ్మా? నేనంటే వాడు బిజినెస్ పెట్టాడు కదా అని చెప్పేసి నేను ఇక్కడ బిజినెస్ పెట్టుకోకూడదని ఏమన్నా రాసింది ఎక్కడనని? దేర్ ఇస్ నో రూల్ కదమ్మా అలాగా. సో కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం వాడు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అలాగే నన్ను రెస్ట్రిక్ట్ చేయడం అనేది దట్ ఈస్ కాంపిటీషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది తెలుసమ్మా. ఆ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ లా. ఓకే. సో కానీ వాడు ఏం చేశాడంట, ఒక హ్యాండ్సమ్ అమౌంట్ నాకు ఆఫర్ చేశాడంట. నువ్వు బిజినెస్ ఇప్పుడు నువ్వు డిగ్రీ కాలేజ్ పెడతావు, బిజినెస్ చేస్తావు. సో దాని బదులు నేను నీకు ₹1,00,00,000 ఇస్తాను. నువ్వు ఇంక బిజినెస్ డిగ్రీ కాలేజ్ పెడదాం అనే ప్రపోజల్ తీసేయి అని చెప్పేసి అన్నాడంట. సో ఇక డిగ్రీ కాలేజ్ పెట్టాల్సిన అవసరం ఉందా నాకు? సో నేను డిగ్రీ కాలేజ్ పెట్టకుండా ఆగిపోయానంట. ఓకేనా. సో అప్పుడు ఏం చేశారు, దాన్ని ఏం డబ్బులు అంటారమ్మా, ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ అండర్ ఎన్ అగ్రిమెంట్ ఫర్ దేనికోసం, నేను మళ్ళీ అక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టకుండా నాకు డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ చేయడం వల్ల వచ్చాయి, చేయకపోవడం వల్ల వచ్చాయి. సో అలాంటి నాన్ కంపీట్ ఫీ ఏదైనా వస్తే కనుక దాన్ని ఏం చేస్తారంటమ్మా, పీజీబీపీ లోనే ట్యాక్సిబుల్ చేస్తారు. ఇది మరి విడ్డూరంగా ఉంది సార్, బిజినెస్ చేస్తే వచ్చిన డబ్బులు పీజీబీపీ లో ట్యాక్సిబుల్ చేస్తానంటే ఓకే, బిజినెస్ చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులను కూడా పీజీబీపీ లోనే ట్యాక్స్ చేయమంటారా? ఎస్. అలా వచ్చిన క్యాపిటల్ రిసిట్ ని కూడా పీజీబీపీ లోనే ట్యాక్స్ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు అంటమ్మా. ఎందుకు అలా ట్యాక్సిబుల్ చేయాలి సార్ అని చెప్పేసానంటే, బై నేచర్ అది బిజినెస్ కాకపోయినా సరే వాడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాలి. అంతేనా? అంతేనా కదమ్మా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, నాట్ షేరింగ్ ఎనీ నో-హౌ, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ కమర్షియల్ రైట్స్ ఆఫ్ ఎ సిమిలర్ నేచర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్నాలజీ likely to assist in the manufacture or processing of goods or provision of services అని చెప్పేసి అంటున్నాడమ్మా. సపోజ్ నేనేం చేశానంటే, ఇప్పుడు కోవిడ్ కి ఒక మందు కొనుక్కున్నానంట నేను. ఓకే. సో కోవిడ్ కి నేను ఒక మందు కొనుక్కున్నానంటమ్మా. ఓకే. సో మీరు ఏంటంటే ప్రముఖ వ్యాపారవేత్త, ఓకే, ఇండస్ట్రియలిస్ట్, చాలా డబ్బు ఉన్నవాళ్ళు. ఓకే. నేను మెడిసిన్ కనుక్కున్నా, నా ఫార్ములా నా దగ్గర ఉంది. I have taken a patent on the ఏంటి ఈ మన మెడిసిన్ దీని మీద తీసుకున్నానంట. ఓకే. సో మీరు వచ్చారంట, మీరు వచ్చి నాకు చెప్పారంట, మీరు కనుక్కున్న మెడిసిన్ ఫార్ములా ఏదైతే ఉందో నాకు మాత్రమే ఇవ్వాలి, నాకు తప్ప ఇంకెవరికి కూడా మీరు ఏమి ఇవ్వకూడదు, ఈ ఫార్ములా అనేది ఇవ్వకూడదు అని చెప్పారంట. అంటే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ మీ నాట్ టు షేర్ ఎనీ మై పేటెంట్. నాకు పేటెంట్ ఉంది కదమ్మా, నా పేటెంట్ నేను ఎవరితో అన్నా షేర్ చేసుకోవచ్చు కదా. నేను ఎవరికైనా ఫార్ములా కావాలంటే ఇచ్చుకోవచ్చు కదా వాడు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఎస్ ఆర్ నో? సో అలాగా నేను నా పేటెంట్ ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ నా దగ్గరకు వచ్చి మీరు ఏమన్నారు, మీ పేటెంట్ ని మీరు ఎవరికి షేర్ చేయకూడదు, నాకు మాత్రమే షేర్ చేయాలి, దానికి ఎక్స్క్లూజివ్ గా ఉండే రేట్ చెప్పండి అని అన్నారు. నేను కూడా ఒక ఫ్యాన్సీ అమౌంట్ చెప్పాను. ఆ ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు, పే చేశారు. సో ఇక్కడ నేను బిజినెస్ చేసి సంపాదించానా ఆ డబ్బులు, ఆ ఫ్యాన్సీ అమౌంట్ అనేది బిజినెస్ చేయకుండా ఉండడం వల్ల వచ్చినాయా, లేకపోతే ఆ పేటెంట్ ని నేను రెంట్ కి ఇచ్చుకోవడం ద్వారా వచ్చాయి, లేకపోతే నేను అసలు ఏమి ఎవరికి షేర్ చేయకుండా ఉండడం వల్ల వచ్చినాయా? ఎవరికి షేర్ చేయకుండా ఉన్నందువల్ల వచ్చిన డబ్బుల్ని కూడా దేన్ని ఎక్కడ ట్యాక్సిబుల్ చేయాలంటున్నారమ్మా, పీజీబీలోనే ట్యాక్సిబుల్ చేయాలని చెప్పేసి అంటారు. ఎందుకు సార్ అలా పీజీబీలో ట్యాక్సిబుల్ చేయాలి? వై బికాస్ ఇట్ ఇస్ కవర్డ్ అండర్ చార్జబిలిటీ అండ్ చార్జబిలిటీలోకి కవర్ అయింది కాదు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ అమ్మా, పేటెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్, ఓకే, ఇంటాంజిబుల్ అసెట్ నమ్మినట్టు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, పేటెంట్ ని నేను నమ్మట్లా, పేటెంట్ ని నేను వాడుకోవడానికి ఇస్తాను. జనరల్ గా ఏంటంటే నేను పేటెంట్ ఉందనుకోమ్మా, ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ ఉంటాయి. మ్యూజిక్ రైట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళని వాడుకోవడానికి ఇస్తున్నట్టే. కంప్లీట్ రైట్స్ అన్ని నా దగ్గర ఉంటాయి. ఓకే. సో మ్యూజిక్ రైట్స్ అన్ని ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ ఉందనుకో, వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఛానల్స్ లో మ్యూజిక్ ప్లే చేయాలనుకోమ్మా, పర్టికులర్ గా సాంగ్ ప్లే చేయాలంటే వీళ్ళకి కొంత రాయల్టీ కట్టి తీసుకుంటారు. అంటే దాన్ని ఏం చేస్తారు, పర్టికులర్ గా లీజ్ కి తీసుకుంటున్నట్టు అనమాట. అర్థమైంది? అలా పేటెంట్ ని నేను లీజ్ కి ఇస్తే కనుక నేను పాయింట్ లో మాట్లాడుతున్నాను. పేటెంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే దెన్ దట్ ఈస్ క్యాపిటల్.
అర్థమైందా? అంటే ఇక్కడ నాట్ టు షేర్ విత్ ఎనీవన్ అంటే నేను ఎవరితోని షేర్ చేయకుండా ఉండడం కోసం వాడు నాకు కాంపెన్సేషన్ పే చేశాడు. అలా పే చేసిన కాంపెన్సేషన్ కి ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ పీజీబీపీ. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. మా కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాము? సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం 2 సార్లు చెప్పుకున్నాము, 2 చోట్ల చెప్పుకున్నాం. ఫస్ట్ బేసిక్స్ లో చెప్పుకున్నాం. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? ఒక ఎంప్లాయీ ఒక కీ పర్సన్ అని చెప్పేసి మీరు కనుక భావించినట్లయితే, ఆ కీ పర్సన్ కింద భావించిన పర్సన్ మీద ఇన్సూరెన్స్ ఏమన్నా మీరు తీసుకున్నట్లయితే, అర్థమవుతుందా? అలా ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వాడి పేరు మీద పాలసీ పే చేస్తారు. ఆ ప్రీమియం ఎవరు పే చేస్తారమ్మా? బిజినెస్ ఎవడైతే చేస్తున్నాడో వాడు. ఓకే, ఎందుకు పే చేస్తాడు? వీడు గనక పోతే మన బిజినెస్ ఆగిపోతుంది కాబట్టి వీడు పోతే కాంపెన్సేషన్ నాకే రావాలి అని చెప్పేసి నేనేం చేశానంట, నేను నా ఎంప్లాయీ పేరు మీద పాలసీ తీసుకుని ప్రీమియం పే చేశానంట. అలా ప్రీమియం పే చేస్తే కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ, జనరల్ గా ఇది ఏ పాలసీ అమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసి అనుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే స్పెసిఫిక్ టర్మ్ పాలసీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా ఏమన్నాని? సో అలాంటప్పుడు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ పర్టికులర్ టర్మ్ ఉంటుందమ్మా. ఆ టర్మ్ లో వీడు చనిపోయాడు అనుకోమ్మా, కాంపెన్సేషన్ అంటే ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీడ్స్ ఎవరికి వస్తాయి? ప్రీమియం ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి. అంటే ఇప్పుడు నేను బిజినెస్, నేను మేనేజ్మెంట్ కింద కంపెనీ కింద నేను పే చేశాను అనుకోమ్మా, ఆ ప్రొసీడ్స్ అన్ని నాకు వస్తాయి. అంతేనా? ప్రీమియం నేను పే చేశాను కాబట్టి. అలాంటప్పుడు నాకు ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేస్తాను అనుకున్నావమ్మా? పీజీబీపీ. అదే నేను పాలసీ అసైన్ చేస్తాను అనుకోమ్మా, ఎవరికి? ఎంప్లాయీకి అసైన్ చేసేస్తే అప్పుడు ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతాయని చెప్పుకున్నామమ్మా? ఎంప్లాయీ చేతిలో. అంటే ఒకవేళ టర్మ్ అయిపోయి వాడు చనిపోకపోతే వాడి చేతిలో రిసీవ్ అవుతుంది కదమ్మా. అలాంటప్పుడు మనం పాలసీని అసైన్ చేసేస్తాం ఎవరికి? ఎంప్లాయీకి. అలాంటప్పుడు వాడికి ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? సాలరీస్. ఓకే, పాలసీ ప్రొసీడ్స్. ఒకవేళ ఆడు ఈ టర్మ్ లో మనం పాలసీని అసైన్ చేస్తాం, ఆడు ఏమయ్యాడు? ఎంప్లాయీ చనిపోయాడంట. ఓకే, సో అప్పుడు ఎవరికి రిసీవ్ అవుతుందమ్మా? లీగల్ హెయిర్స్. లీగల్ హెయిర్స్ కి ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నామా? లీగల్ హెయిర్స్ కి ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం? అదర్ సోర్సెస్. ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే సాలరీస్. ఓకే, సో బిజినెస్ ప్రీమియం పే చేసిన వాడే రిసీవ్ చేసుకుంటే దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. సో ఫస్ట్ మనం బేసిక్స్ లో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ట్యాక్సిబుల్ అవుతాయి అని చెప్పేసి మనం ఇన్కమ్ డెఫినేషన్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నామమ్మా. సో ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే, సాలరీస్ లో ఒకవేళ ఎంప్లాయీకి అసైన్ చేసేస్తే కనుక అది ట్యాక్సిబుల్ అవుతుంది. ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీలో ట్యాక్సిబుల్ అవుతుంది. 17(3) లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం సాలరీస్ లో మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం పీజీబీపీ లో మాట్లాడుకుంటున్నాం. ఓకే, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ఎవరు పే చేస్తారు? బిజినెస్ పే చేస్తే కనుక ప్రీమియం ఎవరైతే పే చేస్తారో ప్రొసీడ్స్ కూడా వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుంటాం. ఎక్కడ? అదర్ సోర్సెస్. ఎస్ ఆర్ నో? ఓకేనమ్మా? నెక్స్ట్, ఇన్సెంటివ్స్ ఆర్ డ్యూటీ డ్రాబ్యాక్. సో ఇన్సెంటివ్స్, డ్యూటీ డ్రాబ్యాక్ ఏమైనా వస్తున్నట్లయితే గవర్నమెంట్ నుంచి ఇదంతా ఏమవుతుందంటమ్మా? ఏమవుతుంది? ఇట్ ఈస్ పీజీబీపీ లో ట్యాక్సిబుల్ అవుతుందంట. ఓకే, సో ఒక బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఎవరైతే ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటమ్మా, ఒక ఆయన వచ్చి ముంబైలో ఒక టేబుల్ను ఒక ఇది అద్దెకి తీసుకున్నాడంట. ఓకే, ఒక చిన్న ప్లేస్, అంటే ఇంటి బయట వసారా అంటారు కదమ్మా, అరుగు, అది ఆ టేబుల్ అద్దెకి తీసుకున్నాడంట. అది కూడా ఓన్ కాదు, అద్దెకి తీసుకుని అక్కడ ఏం చేశాడమ్మా, ఒక చిన్న ఇది చేశాడు, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్ గా ఉండేవాడు అంట. ఏం చేసేవాడు? ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్ గా ఉండేవాడు. సో మనకి ఇప్పుడు కూడా దేశానికి ఏం కావాలమ్మా? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కావాలి, ఇంపోర్ట్స్ ఎక్కువ కావాలి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ వస్తాయి, అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు కూడా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలి.
ఓకే, ఇంపోర్ట్స్ అనేవి తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అప్పట్లో ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండేవమ్మా మనకి. ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ద ఫస్ట్ టైం ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే గనక డ్యూటీ డ్రాబ్యాక్. అంటే లేకపోతే దాన్ని ఏమంటారంటే మనకి మనం పే చేసిన ఇంపోర్ట్ డ్యూటీని, అంటే ఇప్పుడు 100 రూపీస్ నువ్వు గనక ఎక్స్పోర్ట్ చేస్తే 300 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ ని నువ్వేం చేసుకోవచ్చంట, ఇంపోర్ట్ చేసుకోవచ్చంట వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేయకుండా, పే చేయకుండా నువ్వేం చేస్తున్నామా అంతా కూడా ఇక్కడికి ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చంట. అర్థమైందా? సో అలాగా అయితే ఆయన ఏం చేశాడంట, ఖాళీ అట్టపెట్టెలను ఎక్స్పోర్ట్ చేసేవాడంట. ఖాళీ అట్టపెట్టెలనే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా చూపించేవాడంట. మనకి ఎక్స్పోర్ట్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్పోర్ట్? టెరిటోరియల్ వాటర్స్ దాటితే ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే కదా ఎక్స్పోర్ట్. సో టెరిటోరియల్ వాటర్ నుంచి షిప్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత అట్టపెట్టెలను ఏం చేసేది, సముద్రంలో వదిలేసేది. అవతల వైపు నుంచి ఇక్కడ ఏ కంట్రీ అయితే వెళ్ళిందో ఆ కంట్రీకి వెళ్ళాలనుకుంటుంది, ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునేవారంట. సో ఆల్రెడీ 100 రూపీస్ అనేది ఎక్స్పోర్ట్ చేశారు కంటే ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఏం చేసుకోవచ్చు, 300 రూపీస్ ఆఫ్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలా ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇంపోర్ట్ చేసుకుని ఏం చేసేవారంటే ఆ ప్రైస్ మార్కెట్ లో, అంటే నా పక్కనోడు కాంపిటేటర్ ఏం చేసేవాడమ్మా, డ్యూటీ పే చేసి వాడు ఏం చేసేవాడు, ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునేవాడు. కానీ ఈయన వితౌట్ ఇంపోర్ట్ డ్యూటీ ఏం చేసేవాడు, గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకునేవాడు అమ్మా. అర్థమైందా? సో ఇద్దరికి ప్రైస్ డిఫరెన్స్ వస్తుందా రాదా? ఈయన జనరల్ గా మీరైతే ఏం చేస్తారమ్మా, బయట మార్కెట్ లో ఎంతైతే రేట్ ఉందో ఆ రేటుకి అమ్మేసుకుని ఈ డ్యూటీ డ్రాబ్యాక్ ని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు, అంతేనా? కానీ ఆయన అలా చేయలేదంట. ఏం చేశాడు, ఆ డ్యూటీ డ్రాబ్యాక్ అంతా కూడా ప్రజలకే ఇచ్చేసాడంట. అంటే ఎంతైతే తక్కువ ఈడు ఇంపోర్ట్ చేసుకున్నాడు వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ, అదే ప్రైస్ కి బయట మార్కెట్ లో సమ్ మార్జిన్ వేసుకుని వీడు ఏం చేశాడంటే అమ్మేసాడంటమ్మా. ఓకే, సో దాని వల్ల ఏమవుతాడు, కాంపిటేటర్ ఏమవుతాడమ్మా, కాంపిటేటర్ ఏమో విత్ డ్యూటీ అమ్ముతాడు, ఈయనేమో వితౌట్ డ్యూటీ సేల్ చేస్తున్నాడు. ప్రైస్ అనేది ఏమవుతుంది, విపరీతంగా తగ్గుతుంది. సో జనాలకి లాయల్టీస్ ఉండవు. జనాలకు లాయల్టీస్ ఉంటాయమ్మా, ఎక్కడ తక్కువ అమ్మితే అక్కడే కొనుక్కుంటారు, అవునా? ఇప్పుడు నేను షాప్ పెట్టాను అనుకోమ్మా, నేను షాప్ పెట్టానని నా అభిమానంతో మీరు వచ్చి కొనుక్కుంటారు. అదే నేను పక్కన ఇంకొక దగ్గరలో షాప్ వచ్చి అక్కడ ఏంటంటే నేను అమ్మే ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నాను అనుకోమ్మా, మీరు నా దగ్గరికి వస్తారా? మరి నా మీద అభిమానం ఏమైంది? సో పోయిందా? రైట్. సో లాయల్టీస్ ఉన్నట్ట లేనట్ట? నో లాయల్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మనీ నో లాయల్టీస్. ఓకే, సో లాయల్టీస్ అనేవి ఉండవు, ఖచ్చితంగా అక్కడికి పోతారు, అవునా కదా? అలాగే జనాలు కూడా కాంపిటేటర్స్ వదిలేసి ఈయన దగ్గరకు వచ్చి కొనుక్కునేవారంట. అలా మార్కెట్ ని ఫిల్ చేసేస్తారు అనమాట. ఓకే, సో అదే వాళ్ళ పుత్రులు కూడా, ఒక పుత్రుడు తీసుకున్నాడంట, మొత్తం కిల్ చేసి పడేస్తున్నాడంట మార్కెట్. ఓకే, రైట్. సో అది ఒక ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ అనుకోండి. సో యథా తండ్రి తదా పుత్ర అని చెప్పేసాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇదంతా చెప్పుకున్న దానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాంటి డ్యూటీ డ్రాబ్యాక్స్ వచ్చాయి కదమ్మా. ఆ డ్యూటీ డ్రాబ్యాక్స్ అనేవి అంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ 300 రూపీస్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ మనకి వితౌట్ పేయింగ్ ఇంపోర్ట్ డ్యూటీ వచ్చింది కదా, అవన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ టాక్సబిలిటీ గురించి చెప్తున్నాడు. ఓకే, డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఒకవేళ మనం పే చేసిన డ్యూటీని తిరిగి ఇచ్చేస్తున్నాం అనుకోమ్మా, దాన్ని డ్యూటీ డ్రాబ్యాక్ అంటారు. సో ఫస్ట్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయండి, మీరు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ప్రూవ్ చేసుకోండి, మీరు కట్టిన ఇంపోర్ట్ డ్యూటీని మీకు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి అని అన్నారంట. అలాంటప్పుడు అవన్నీ కూడా మీకు బెనిఫిటే కదమ్మా. ఆ బెనిఫిట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారంటమ్మా, ట్యాక్స్ చేస్తారంట. గవర్నమెంట్ ఇంకా దరిద్రం ఏంటమ్మా, ఇప్పుడు మీకు ఇంపోర్ట్ డ్యూటీనే తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నారు, తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి మళ్ళీ దాని మీద ట్యాక్స్ చేస్తున్నారు. అంటే దాని మీద ఏం చేస్తున్నారమ్మా, మళ్ళీ 30% మళ్ళీ మీకు లాగేసుకుంటున్నట్టేగా. ఎస్ ఆర్ నో? ప్రాఫిట్ మీద ఇప్పుడు 100 రూపీస్ మీకు తిరిగి ఇచ్చేసాను, 100 రూపీస్ మీకు ప్రాఫిట్ పెరుగుతుందా పెరగదా? ఎస్ ఆర్ నో? ప్రాఫిట్ పెరుగుతుంది అంటే ఎక్స్పెండిచర్ పోతే కదమ్మా. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే డ్యూటీ పే చేసినప్పుడు ఆ డ్యూటీతో కలిపి నేను ఖర్చులు రాసుకునేవాడిని. ఇప్పుడు ఆ ఖర్చు తగ్గిపోతుందంటే ప్రాఫిట్ పెరుగుతున్నట్టే కదా. ప్రాఫిట్ మీద మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, 30% ట్యాక్స్ చేస్తారు కదా. అంటే ఇచ్చిన 100 రూపాయలు కూడా 30 రూపాయలు లాగేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? సో అలాంటి ఇన్సెంటివ్స్, డ్యూటీ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి మీద కూడా ఏం చేస్తారంట, ఇట్ ఈస్ చార్జబుల్ టు
tax under the head PGBP. Okay, next. So next very important, అక్కడ అందులో ఇన్సెంటివ్స్, డ్రాబ్యాక్స్, డ్యూటీ డ్రాబ్యాక్స్ అన్ని కలిసి ఉంటాయి. వాటన్నిటిని కలిపి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్స్ ఏం చేశారంటమ్మా, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్స్ డబ్బులు తీసుకుంటున్నారంట. ఏ డబ్బులు తీసుకుంటారు సార్? ఏదర్ ప్రాఫిట్స్ తీసుకుంటారు. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ప్రాఫిట్స్ పే చేసిన తర్వాత, ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేసిన తర్వాత పార్ట్నర్స్ డబ్బులు తీసుకుంటున్నారంట. ఈజ్ ఇట్ టాక్సబుల్ ఇన్ ద పార్ట్నర్స్ హ్యాండ్స్ అగైన్? మళ్ళీ పార్ట్నర్స్ హ్యాండ్స్ లో టాక్సబుల్ అవుతుందా? మా పార్ట్నర్ అన్న పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్న ఒకటేనా కాదా? పార్ట్నర్ బిజినెస్ చేసిన, పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసిన రెండు ఒకటేనా కాదా? ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రెండు ఒకటే. అందుకని పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ పార్ట్నర్స్ ట్యాక్స్ కట్టాలంటే దేర్ ఇస్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ ట్యాక్స్ పే చేసిన తర్వాత మళ్ళీ షేర్ హోల్డర్ ట్యాక్స్ పే చేయాలంటే ఎస్, కంపెనీ దగ్గర నుంచి వచ్చే డివిడెండ్ ని మళ్ళీ షేర్ హోల్డర్ చేతులు ఇన్కమ్ అంటారు. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కేసులో అలా ఉండదు. సో కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేస్తే మళ్ళీ పార్ట్నర్ ఆ డబ్బుల్ని తీసుకున్నందుకు మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే అవసరం లేదన్నారు. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టకపోతే సార్ ఎలా కట్టకపోయే అవకాశం ఉంది? లైక్ రెమ్యూనరేషన్, శాలరీ, బోనస్, కమిషన్, బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి వీడు క్లెయిమ్ చేసుకుంటున్నాడంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ లో ఏమవుతుందమ్మా, P&L లో ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఎక్స్పెండిచర్ కింద వస్తే ఆ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఏమవుతుంది, అక్కడ ఎంతైతే ఎక్స్పెండిచర్ తగ్గించామో అది పార్ట్నర్ చేతిలో ఏమవుతుంది, టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అమ్మ, శాలరీ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నాట్ టాక్సబుల్ అండర్ సాలరీస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎందుకు సాలరీస్ లో ఎందుకు టాక్సబుల్ కాలేదమ్మా పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ తీసుకున్న డబ్బులు? ఎందుకంటే అక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ కి ఏ రిలేషన్ లేదు, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు, మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి అక్కడ ఉన్నది ఏంటమ్మా, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. ఈచ్ పార్ట్నర్ కి ఇంకో పార్ట్నర్ ఏమవుతాడు, ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. సో ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటే కనుక మనకి ఎక్కడ కవర్ అవుదమ్మా, సాలరీస్ లో కవర్ అవ్వదు అనుకున్నాం. అందుకోసం చెప్పేసి ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ శాలరీ కానీ, రెమ్యూనరేషన్ కానీ, కమిషన్ కానీ, బోనస్ కానీ, బై వాట్ ఎవర్ ద నేమ్ రిసీవ్, రెమ్యూనరేషన్ కానీ రిసీవ్ చేసుకున్నా సరే అదంతా కూడా ఎక్కడ టాక్సిబుల్ అవుతుందని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, పార్ట్నర్ చేతుల్లో టాక్సిబుల్ అవుతుంది. అది ఏ హెడ్ లో టాక్సిబుల్ అవుతుంది, పార్ట్నర్ చేతుల్లో. ఇట్ ఈస్ టాక్సిబుల్ అండర్ PGBP. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా పార్ట్నర్ బిజినెస్ చేసినా ఒకటే. కాబట్టి మొత్తానికి ఆ ప్రాఫిట్ అనేది పార్ట్నర్ తీసుకుంటున్నా, పార్ట్నర్షిప్ ఫర్మ్ తీసుకుంటున్నా, అది ఎక్కడ టాక్సిబుల్ అవుతుందా మా ప్రాఫిట్, ఇట్ ఈస్ టాక్సిబుల్ అండర్ PGBP. అందుకని పార్ట్నర్స్ చేతిలో కూడా అది ఏ హెడ్ లో టాక్సిబుల్ చేయాలి, మనం పార్ట్నర్ చేతిలో కూడా ఏ హెడ్ లో టాక్సిబుల్ చేయాలి, PGBP లోనే టాక్సిబుల్ చేయాలి. మై సెట్ క్లియర్ ఆర్ అర్థమైందమ్మా? నెక్స్ట్, నెక్స్ట్ కొత్తగా యాడ్ అయింది పాయింట్ ఏంటంటేనమ్మా, కన్వర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ. మనం కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నాం. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్స్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్, ట్రాన్స్ఫర్ అనుకున్నాము, ఇట్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం కదా. అంటే క్యాపిటల్ అసెట్ నుంచి ఎందులోకి తీసుకొస్తున్నాం, స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి తీసుకొస్తేని అని చెప్పేసి అనే పాయింట్ మనం మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. సార్ మన దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉండిపోయింది సార్, నేను బిల్డింగ్లు కొని అమ్ముదాం అని చెప్పేసి బిజినెస్ గా పెట్టుకున్నాను సార్. అలా 10 బిల్డింగ్లు కొన్నాను, ఒక 8 బిల్డింగ్లు అమ్మాను సార్. ఇంకా బిజినెస్ చిరాకు వచ్చింది సార్, నేను ఇంక బిజినెస్ చేయదలుచుకోవట్లేదు. ఇంకా నా దగ్గర స్టాక్ ఎంత ఉండిపోయినాయమ్మా, 2 బిల్డింగ్స్ ఉండిపోయినాయి. ఇంకా 2 బిల్డింగ్స్ ని నేను నా దగ్గర ఉంచేసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నానమ్మా. అంటే దేనిలో కన్వర్ట్ చేస్తున్నట్టమ్మా, కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ లోకి మారుస్తున్నట్టు. అలాంటప్పుడు దాన్ని దేనిలో టాక్సిబుల్ చేస్తారంటమ్మా, దట్ ఈస్ టాక్సిబుల్ అండర్ PGBP. ఓకేనా, రైట్. సార్ ఇలా కన్వర్ట్ చేసిన క్యాపిటల్ అసెట్ ని నేను సేల్ చేస్తుంటే కనుక నాకు కాస్ట్ ఎంత తీసుకోవాలి, క్యాపిటల్ గెయిన్స్ అమ్మా స్టాక్ ఇన్ ట్రేడ్ లోంచి ఎందులోకి మార్చాను, నేను క్యాపిటల్ అసెట్ లోకి మార్చాను. ఆ తర్వాత క్యాపిటల్ అసెట్ కింద అమ్ముకుంటున్నాను నేను. అలా క్యాపిటల్ అసెట్ కింద అమ్ముకుంటున్నప్పుడు నాకు కాస్ట్ ఎంత అవుతుందమ్మా, అమ్మేటప్పుడు సేల్ వాల్యూ, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తెలుస్తుంది.
అమ్మినప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది నాకు అని చెప్పేసి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి మనం ఎక్కడ మాట్లాడుకున్నాం, క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం అమ్మా. ఓకేనా? సో ఎందుకు అని చెప్పేసి అంటే అక్కడ వరకు ఆల్రెడీ ఎక్కడ ట్యాక్స్ చేస్తారు, PGBP లో ట్యాక్స్ చేస్తారు కాబట్టి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఒకసారి చూడండి, ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెంటరీ యాజ్ ఆన్ ది డేట్ ఆన్ విచ్ కన్వర్షన్ ఇంటూ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ రోజున ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఏ రోజైతే కన్వర్ట్ చేసామో ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్పాడమ్మా. దేని కింద? ఇన్కమ్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ని మనం ఇంతకుముందు క్లోజింగ్ స్టాక్ ఉంటదమ్మా, PGBP లో P&L లో క్లోజింగ్ స్టాక్ ఉంటదా ఉండదా? ఇప్పుడు ఆ క్లోజింగ్ స్టాక్ పోద్ది కదమ్మా. క్లోజింగ్ స్టాక్ ని ఏ రోజున్న సేల్ కింద కన్సిడర్ చేయాలి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్వర్షన్ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూకి సేల్ కింద మార్చేసుకుని దాని మీద ట్యాక్స్ కట్టేయాలి. మనం ఆల్రెడీ దాని మీద ట్యాక్స్ కట్టేస్తాం కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ లో ఒకవేళ క్యాపిటల్ అసెట్ ని మనం కనుక అమ్మినట్లయితే కాస్ట్ ఏమవుతుంది, ఆల్రెడీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టేసాం కాబట్టి ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏమవుతుందమ్మా మనకి కాస్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఎక్కడ మాట్లాడుకున్నాం, క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes or no? Right. So this is with respect to chargeability section 28. ఓకేనా? రైట్. ఆ కింద కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి, చేయండి.